ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో టెట్ డిఎస్సికి సన్నద్ధమవుతున్నటువంటి ప్రియమిత్రులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ డాక్టర్ జేస్ ప్రైడ్. ప్రేమిని మిత్రులారా, మరి మనం గత క్లాస్లో మూల్యాంకన పరికరాల గురించినటువంటి విషయాలు నేర్చుకుంటూ ఉన్నాం. ఈ మూల్యాంకన పరికరాలు అనేవి విద్యార్థి యొక్క శారీరక, మానసిక, అలాగే భావావేశ రంగాల్ని శారీరక జ్ఞానాత్మక రంగము, భావావేశ రంగము, అలాగే మానసిక చలనాత్మక రంగాల్ని అసెస్ చేసే విధంగా ఉండాలి. విద్యార్థులు ఉన్నటువంటి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అంశాలు మొత్తాన్ని కూడా అసెస్ చేసే విధంగా ఉండాలి. దానికి సంబంధించి కొన్ని పరికరాల గురించి మౌఖిక పరీక్షలని, వ్రాతపూర్వకమైనటువంటి పరీక్షలని చెప్పేసి, చెక్ లిస్టులు, అలాగే పరిశీలనలు, ఇంటర్వ్యూలు, రేటింగ్ స్కిల్స్, వీటి గురించిన విషయాలను మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఈ మూల్యాంకన పరికరాల్లో ప్రముఖమైనటువంటి ఒక మూల్యాంకన పరికరం మనం ఈ క్లాస్ రూమ్లో నేర్చుకోబోతున్నాం. అదే క్రమాభివృద్ధి పత్రము లేక సంచిత పత్రము. క్రమాభివృద్ధి పత్రము లేదా సంచిత పత్రము. క్రమాభివృద్ధి పత్రము లేదా సంచిత పత్రము, దీన్నే మనము క్యుములేటివ్ రికార్డ్ అని చెప్పేసి అంటాం. క్యుములేటివ్ రికార్డు, క్యుములేటివ్ రికార్డు, క్యుములేటివ్ రికార్డు, సంచిత పత్రము లేక క్రమాభివృద్ధి పత్రము. దీన్ని మనం ఇంగ్లీష్లో క్యుములేటివ్ రికార్డ్ అని చెప్పేసి అంటాం. ఈ క్యుములేటివ్ రికార్డ్ అనేది విద్యార్థి యొక్క సమగ్ర సమాచారాన్ని తెలుసుకోవడానికి ఉపాధ్యాయునికి ఉపయోగపడేటువంటి ఒక రకమైనటువంటి రికార్డు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇది ఉపాధ్యాయులకే కాదు, తల్లిదండ్రులకి, అధికారులకి, అందరికి కూడా ఈ రికార్డు ద్వారా ప్రతి విద్యార్థి యొక్క సమగ్ర సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంది. మరి క్యుములేటివ్ రికార్డ్ అంటే ఏంటి? ఈ క్యుములేటివ్ రికార్డ్ అనే దాన్ని మనం ఎలా నమోదు చేయాలి, ఏ అంశాలు క్యుములేటివ్ రికార్డులో ఉంటాయి, దానివల్ల మనకు ఉపయోగం ఏంటి అనే విషయాన్ని దీంట్లో మనం నేర్చుకుంటాం. ఎగ్జామినేషన్ అడుగుతుంటాడు, విద్యార్థి యొక్క సమగ్ర సమాచారాన్ని తెలిపే రికార్డులను ఏమంటారు? క్యుములేటివ్ రికార్డులు అని చెప్పేసి అంటాం. విద్యార్థి జీవితంలో ముఖ్యమైన సంఘటనల గురించి తెలియజేసే రికార్డులను యానెక్డోటల్ రికార్డులు అని చెప్పేసి అంటాం. రైట్. మరి ఈ క్యుములేటివ్ రికార్డులు అంటే ఏంటి అనే విషయాన్ని మనం ఒకసారి తీసుకున్నట్టయితే, ఒకసారి చూడండి. పాఠశాల దశలో విద్యార్థి యొక్క భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక, శారీరక, అన్ని రకాల వికాసాలను సమగ్రంగా తెలియజేసేటువంటి పత్రమే క్రమాభివృద్ధి పత్రం. ఒకసారి చూద్దాం. పాఠశాల దశలో విద్యార్థి యొక్క భౌతిక, మానసిక, ఉద్వేగ, సామాజిక, నైతిక, విద్యా వికాసాలను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. వివిధ దశలలో నమోదు చేసి ఆ సమాచార విశ్లేషణ ద్వారా విద్యార్థుల వివిధ రకాల వికాసాలను అంచనా వేయడానికి ఉపయోగపడే పత్రాన్ని క్రమాభివృద్ధి పత్రము అని చెప్పేసి అంటారు. సాధారణంగా మనం మనోవిజ్ఞాన శాస్త్రంలో మనం సాధారణంగా తీసుకున్నట్టయితే పెరుగుదల, వికాసం అనేటువంటి చాప్టర్ ఉంటుంది అన్నమాట. విద్యార్థిలో పెరుగుదల, వికాసం అనేది జరుగుతూ ఉండాలి. ఈ వికాసాల్లో మనం తీసుకుంటే శారీరక వికాసం అంటే ఎలా చెప్పొచ్చు అంటే, విద్యార్థిని మనం తీసుకుంటే వాడి యొక్క శారీరక వికాసం, నైతిక వికాసం, ఉద్వేగ వికాసం, సంజ్ఞానాత్మక వికాసం, సామాజిక వికాసం, ఆధ్యాత్మిక వికాసం, విద్యా వికాసం, ఇలా అన్ని రకాల వికాసాలు ఉంటాయి. ఎప్పుడైతే పిల్లవాడిలో అన్ని రకాల వికాసాలు జరుగుతాయో అప్పుడే పిల్లవాడిలో సమగ్ర మూర్తిమత్వం అనేది వచ్చినట్టుగా మనం చెప్పొచ్చు అన్నమాట. కాబట్టి ఈ యొక్క అన్ని రకాల వికాసాలు ఎంత మేరకు జరిగినాయి?
ఓకే, అనే విషయాల్ని మనము పరిశీలన ద్వారా విద్యార్థి యొక్క ప్రవర్తన పరిశీలిస్తూ ఓకే అనేక వ్యక్తుల నుంచి సమాచారం కూడా తెలుసుకొని, తల్లిదండ్రుల నుంచి కావచ్చు, ఓకే పాఠశాల నుంచి కావచ్చు, సమాచారం తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉందన్నమాట. కాబట్టి విద్యార్థి యొక్క అన్ని రకాల వికాసాలకు సంబంధించినటువంటి సమాచారం ఇచ్చేటువంటి పత్రమే క్రమాభివృద్ధి పత్రము లేక క్యూములేటివ్ రికార్డ్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అలాగే మరి ఇక్కడ ఏమన్నా చూడు, ఒక విద్యార్థి యొక్క పాఠశాల చరిత్రను సవివరంగా తెలిపేటువంటిదే క్రమాభివృద్ధి పత్రము. ఒక విద్యార్థి యొక్క పాఠశాల చరిత్రను సవివరంగా తెలిపేటువంటిదే క్రమాభివృద్ధి పత్రము అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. మరి యొక్క క్రమాభివృద్ధి పత్రాన్ని ఈ యొక్క క్యూములేటివ్ రికార్డ్ అనేటువంటి దాన్ని మనము మెయింటైన్ చేయడం వల్ల విద్యార్థుల యొక్క పెరుగుదల వికాసం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అలాగే వారిలో ఉన్నటువంటి వైయక్తిక భేదాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తద్వారా వారికి ఆ వైయక్తిక భేదాలకు అనుగుణంగా ప్రాపర్ ప్రికాషన్స్ ఇవ్వడానికి మనకు అవకాశం అనేది ఉంటుంది. అలాగే మరి విద్యార్థులు వారి యొక్క శారీరక స్థితి కావచ్చు, ఓకే వారి యొక్క ఆరోగ్య పరిస్థితి కావచ్చు, వారి యొక్క విద్యా వికాసాలు కావచ్చు, ఓకే వారి యొక్క ఇంట్రెస్ట్లు కావచ్చు, ఓకే ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి ఈ క్రమాభివృద్ధి పత్రం అనేది మనకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. రైట్, అయితే ఈ క్రమాభివృద్ధి పత్రం ద్వారా మనము పిల్లల్లో ప్రధానంగా మనం ఏమి చేయొచ్చు అని చెప్పేసి అంటే, ఈ క్రమాభివృద్ధి పత్రం ద్వారా మనము ఈ యొక్క వైయక్తిక భేదాలు, విద్యా వికాసాలు అన్నీ తెలుసుకోవడానికి అవకాశం ఉంది. అయితే మనకి ఈ విద్యా విధానంలో మనకు ముఖ్యంగా ప్రతి పాఠశాలలో కూడా ఈ యొక్క క్రమాభివృద్ధి పత్రాలు ప్రవేశపెట్టాలని చెప్పేసి సెకండరీ విద్యా కమిషన్, కొఠారి కమిషన్ వీటి యొక్క ప్రాధాన్యత గురించి చెప్పడం జరిగింది. ప్రతి పాఠశాలలో కూడా ఇవి ఉండాలని చెప్పేసి వాళ్ళు గట్టిగా చెప్పడం అనేది మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. రైట్, ఇక్కడ చూడండి, సెకండరీ విద్యా కమిషను, కొఠారి కమిషను ఈ పత్రాల ఆవశ్యకత గుర్తించి అన్ని పాఠశాలలు ఈ పత్రాలను తప్పనిసరిగా నిర్వహించాలని చెప్పాయి. అడుగుతా అనమాట, క్రమాభివృద్ధి పత్రాల యొక్క ఆవశ్యకతను గుర్తించిన వారెవరు అంటే సెకండరీ విద్యా కమిషన్, కొఠారి కమిషన్ రెండు కూడా ఈ క్రమాభివృద్ధి పత్రాల యొక్క ఆవశ్యకత గురించి తెలియజేయడం జరిగింది. అయితే మనకి జనరల్గా తీసుకుంటే ఈ యొక్క క్యూములేటివ్ రికార్డ్స్ అనేది మనం జనరల్గా పరిశీలన చేసినట్టయితే మనకి క్యూములేటివ్ రికార్డ్స్ అనేవి ప్రధానంగా మనకు 3 రకాలుగా ఉంటాయి అన్నమాట. మనకి 3 రకాల క్యూములేటివ్ రికార్డ్స్ అనేవి ఉన్నాయి. ఈ 3 రకాల క్యూములేటివ్ రికార్డులో మన సంచిత పత్రంలో రకాలు చూడండి. ప్రధానంగా మనకు 3 రకాలు ఉన్నాయి. అరలు గల సంచి రకం అనేది ఒకటి, కార్డు రకం అనేది ఒకటి, పుస్తక రూపం అనేది ఒకటి. అరలు గల సంచి రకం అంటే పాకెట్ టైప్ అనేది ఒకటి, కార్డు టైప్ అనేది ఒకటి, బుక్ టైప్ అనేది ఒకటి. క్యూములేటివ్ రికార్డ్స్ ఆర్ బేసికల్లీ 3 టైప్స్ అనమాట. ఫస్ట్ వన్ ఇది పాకెట్ టైప్ రికార్డు, సెకండ్ వన్ ఇది కార్డు టైప్ రికార్డు, థర్డ్ వన్ ఇది బుక్ టైప్ రికార్డు అనమాట. మనకు ముఖ్యంగా మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1969, 1971 అంటే ఆ 2 అకాడమిక్ ఇయర్స్లో మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థుల యొక్క సమగ్ర సమాచారాన్ని తెలుసుకోవడం కోసము ఏం చేస్తారంటే మనకి బుక్ టైప్లో ఉన్నటువంటి ఈ యొక్క దీన్ని ఏర్పాటు చేసి, అంటే దానికి బుక్ టైప్ అనమాట. అంటే దాంట్లో చాలా పేజెస్ ఉంటాయి. ఓకే, ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క బుక్ మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఓకే, ప్రాథమిక స్థాయికి ఒక బుక్ ఉంటుంది, సెకండరీ స్థాయికి ఒక బుక్ ఉంటుంది. ఈ విధంగా ఒక బుక్ మెయింటైన్ చేస్తారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి దాకా సమాచారం అంతా కూడా ఆ బుక్లో పొందుపరచడం అనేది జరుగుతుంది అనమాట. దీన్ని బుక్ టైప్ అని చెప్పేసి అంటాం. అడుగుతాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి రకాన్ని క్రమాభివృద్ధి పత్రంలో భాగంగా ఏర్పాటు చేశారంటే పుస్తక రూపాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని గుర్తించింది ఎవరు? సెకండరీ విద్యా కమిషను, కొఠారి కమిషను. విద్యార్థి యొక్క పాఠశాల చరిత్రను సమగ్రంగా తెలియజేసేటువంటి పత్రం ఏంటి? క్రమాభివృద్ధి పత్రము. విద్యార్థులు జరిగినటువంటి వివిధ రకాల వికాసాలని ఒకే సమగ్రంగా తెలుసుకోవడానికి ఉపయోగపడేటువంటి పత్రం ఏంటి? క్రమాభివృద్ధి పత్రం. దీన్ని సంచిత పత్రం అని కూడా అంటారు అనమాట. క్యూములేటివ్ రికార్డ్ అనమాట. క్యూములేటివ్ అంటే విద్యార్థి యొక్క క్యూములేటివ్గా అంటే విద్యార్థి యొక్క ప్రోగ్రెస్ అనేది నిత్యం పెరుగుతూ ఉంటుంది కాబట్టి దాన్ని ప్రోగ్రెసివ్గా మనం తెలుసుకుంటూ వెళ్తూ ఉంటాం. అయితే ఈ పుస్తక రకం అనేటువంటి దాంట్లో మనం ప్రధానంగా తీసుకున్నట్టయితే ఈ పుస్తక రకంలో
మరి 3 రకాలు ఉంటాయి. 3 రకాల సమాచారాన్ని మనం రాయాలి. ఒకటి ఫామ్ ఏ అనేటువంటి దాంట్లో ఫామ్ ఏ, నెక్స్ట్ ఫామ్ బి, ఫామ్ సి అనేటువంటి 3 రకాల అంశాలు ఈ యొక్క బుక్ టైప్లో ఉంటాయి అన్నమాట. ఫామ్ ఏ, ఫామ్ బి, ఫామ్ సి అనేటువంటి అంశాలు. ఫామ్ ఏ అనేటువంటిది విద్యార్థి పూరించేటువంటి సమాచారం. ఫామ్ ఏ అనేది విద్యార్థి పూరించాలి. టు ఫిల్డ్ బై ది స్టూడెంట్ అనమాట. విద్యార్థి పూరించేటువంటి అంశాలు ఓకే ఫామ్ ఏలో ఉంటాయి. ఫామ్ బిలో పేరెంట్ పూరించేటువంటి అంశాలు ఉంటాయి. పేరెంట్ సంబంధించినటువంటి పేరెంట్ పూర్తి చేయాలి. అంటే విద్యార్థికి సంబంధించిన కొంత సమాచారాన్ని పేరెంట్ నాటం జరుగుతుంది. ఆ పేరెంట్ సంబంధించిన విషయాలన్నీ కూడా ఆ సమాచారంతో పేరెంట్ పూర్తి చేయాలి. ఫామ్ సి ఉంటుంది. ఈ ఫామ్ సిలో ఉన్నటువంటి ఫామ్ సి అనేది ఫామ్ ఏ, ఫామ్ బి అనేటువంటి అంశాలు మొత్తాన్ని కూడా విశ్లేషణ చేసి వాళ్ళు ఏం రాశారో దాని మొత్తాన్ని కూడా బేస్ చేసుకొని అది ఎంత మేరకు వాస్తవమో నిర్ధారణ చేస్తూ ఫామ్ సి అనేటువంటి దాన్ని ఆ క్లాస్ టీచర్ కావచ్చు, ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కావచ్చు దీన్ని పూర్తి చేయడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. రైట్. మనకి ఈ యొక్క క్రమాభివృద్ధి పత్రం యొక్క ఆవశ్యకత గుర్తించింది సెకండరీ విద్యా కమిషన్, కొఠారి కమిషన్. మన ఆంధ్రప్రదేశ్లో 69-71 విద్యా సంవత్సరాల్లో పుస్తక రూపాన్ని ఏర్పాటు చేశారు. ప్రధానంగా మనకి క్యుములేటివ్ కార్డ్స్ అనేవి 3 రకాలుగా ఉన్నాయి. అరలగల సంచి రకం అనేది ఒకటి, కార్డు టైప్ అనేది ఒకటి, పుస్తక రూపం అనేది ఒకటి. ఆంధ్రప్రదేశ్లో విద్యార్థి యొక్క వికాసాన్ని తెలుసుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి రూపం ఏంటంటే పుస్తక రూపం. పుస్తక రూపంలో 3 రకాల సమాచారం ఉంటాయి. ఫామ్ ఏ, ఫామ్ బి, ఫామ్ సి అని. ఫామ్ ఏ అనేది విద్యార్థి పూజ చేసుకోవాలి. ఫామ్ బి అనేది పేరెంట్ పూజ చేయాలి. ఫామ్ సి అనేది ఏ, బి ఆధారంగా చేసుకొని అంటే విద్యార్థి అలాగే పేరెంట్ పూజ చేసేటువంటి సమాచారాన్ని బేస్ చేసుకొని ఇక్కడ క్లాస్ ఉపాధ్యాయుడు కావచ్చు లేదా పాఠశాల హెడ్ మాస్టర్ కావచ్చు దీంట్లో ఉన్న సమాచారాన్ని ఫిల్ చేయడానికి అవకాశం అనేది ఉందన్నమాట. ఈ విధంగా ఆ సమాచారం అనేది ఫిల్ చేయాలి. అయితే ఈ యొక్క క్యుములేటివ్ రికార్డులో ఎలాంటి సమాచారం అనేది మనం తెలుసుకుంటాం. ఎలాంటి సమాచారాన్ని ఆ క్యుములేటివ్ రికార్డులో ఎలాంటి సమాచారం పొందుపరచబడి ఉంటుంది, ఎలాంటి సమాచారాన్ని దాంట్లో రాస్తారు, ఎలాంటి సమాచారం అక్కడ సేకరించడం జరుగుతుంది అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం. దీనికి సంబంధించి మనం తీసుకున్నట్లయితే పిల్లవాడికి సంబంధించిన సమగ్ర సమాచారం అంతా కూడా ఉంటుందన్నమాట. ఏమేమి సమాచారం ఉంటుంది అనేది మనం ఒకసారి తీసుకుంటే సంచిత పత్రంలోని సమాచారం ఏముంటుంది, ఏమేమి సమాచారం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ది విద్యార్థికి గల వ్యక్తిగత సమాచారం అంతా పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే వాడి పేరు కావచ్చు, తల్లిదండ్రుల పేరు కావచ్చు, లేక వాడు పుట్టినటువంటి డేట్ కావచ్చు, ఇవన్నీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫస్ట్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ తర్వాత కుటుంబానికి సంబంధించినటువంటి సమాచారం, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్, వాడి తల్లిదండ్రులు కావచ్చు, వాడి గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మా కావచ్చు, ఇట్లాంటి వాళ్ళ సమాచారం అంతా కూడా తల్లిదండ్రులకు సంబంధించిన సమాచారం ఉంటుంది. అంటే తల్లిదండ్రులు వాళ్ళు చేసేటువంటి పని, వాళ్ళ వృత్తి ఏంటి, ఓకే ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ యొక్క దీంట్లో ఉంటాయి. నెక్స్ట్ తర్వాత విద్యార్థి యొక్క ఆరోగ్య పరిస్థితి, అంటే పిల్లవాడు పుట్టినప్పుడు వాడు హెల్తీగా పుట్టాడా, లేకపోతే వాడికి ఏమన్నా పుట్టిన తర్వాత వాడికి ఏమన్నా డెఫిషియన్సీస్ ఏమైనా ఉన్నాయా, వివిధ రకాల డిసీజెస్ ఏమన్నా ఉన్నాయా, వాడికి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, ఓకే ఇవన్నీ కూడా. అంటే కొంతమందికి అప్పుడప్పుడు ఫీవర్ రావడం జరుగుతుంది, కొంతమందికి ఫిజికల్గా డెఫిషియన్సీతో పుట్టడం అనేది జరుగుతుంది, ఓకే ఎలాంటి హెల్త్ కండిషన్స్ ఎలా ఉన్నాయనే దానికి సంబంధించిన సమాచారం కూడా ఇక్కడ మనం ఫిల్ చేసినటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. తర్వాత వచ్చేసరికి విద్యార్థి యొక్క విద్యా విషయక పరిస్థితి, అంటే వాడు 1వ తరగతి దగ్గర నుంచి ఇప్పుడు ప్రజెంట్ ఏ క్లాస్ అయితే చదువుతున్నాడు అప్పటిదాకా ఫస్ట్ క్లాస్లో వాడి యొక్క ప్రోగ్రెస్ ఎలా ఉంది, సెకండ్ క్లాస్లో ఎలా ఉంది, థర్డ్ క్లాస్ ఎలా ఉంది, 4th ఎలా ఉంది, 5th ఎలా ఉంది, 6th ఎలా ఉంది, ఈ విధంగా విద్యా విషయక పరిస్థితి ఎలా ఉంది, వాడికి ఏ ఆటలు అంటే ఇష్టము, ఏ సబ్జెక్ట్ అంటే వాడు బాగా పెర్ఫామ్ చేయగలడు, వాడికి ఏ సబ్జెక్ట్ ఎక్కువ మార్కులు అనేవి వస్తూ ఉన్నాయి, ఏ సబ్జెక్ట్లో లీస్ట్ మార్క్స్ అనేవి వస్తూ ఉన్నాయి, ఓకే ఏ ఆటలు వాడు బాగా ఆడగలడు, వాడికి ఏమైనా పథకాలు ఏమైనా వచ్చినాయా, లేకపోతే మెడల్స్ ఏమైనా వచ్చినాయా, ఓకే సర్టిఫికేట్స్ ఏమైనా అచీవ్ చేశాడా, ఇలాంటి విషయాలు మొత్తం కూడా వాడు ఏదైనా క్లాస్లో ఫస్ట్ అవడం అనేది జరిగిందా, ఇలాంటి విషయాలు సమగ్ర సమాచారం అంతా కూడా ఇక్కడ విద్యార్థి విద్యా విషయక పరిస్థితిలో మనం తీసుకోవడం జరుగుతుంది. అలాగే పిల్లవాడు ఎలాంటి సహపాఠి కార్యక్రమాలు, అంటే వాడు ఆటలు కానీ పాటలు కానీ ఓకే ఇలాంటి ఏమైనా ఆడేటువంటి పరిస్థితి ఏమైనా ఉందా, వాడికి ఆటలు అంటే ఎలాంటి ఆటలు వాడి ఇష్టం, ఎలాంటి సహపాఠి కార్యక్రమాలు వాడు బాగా పాల్గొంటున్నాడు, ఓకే ఇలా డ్రామాలు ఏమైనా కానీ నాటికలు కానీ ఇట్లాంటి వాటిలో పాల్గొంటున్నాడు, ఇలాంటి విషయాలు సహపాఠి కార్యక్రమాలకు సంబంధించినటువంటి విద్యార్థి యొక్క సమాచారం, విద్యార్థి యొక్క భాగస్వామ్యం అనేది ఎలా ఉంది, లేకపోతే వీడు కేవలం క్లాస్ రూమ్కే సంబంధించి ఉంటున్నాడా, లేకపోతే బయట కూడా ఆడుకుంటున్నాడా,
బయట ఆడుకుంటే ఎలాంటి యాక్టివిటీస్లో వాడు బాగా పార్టిసిపేట్ చేస్తున్నాడు, ఇలాంటి విషయాలకు సంబంధించిన సమాచారం కూడా ఆ యొక్క దాంట్లో ఉంటుందన్నమాట. అలాగే విద్యార్థి యొక్క మానసిక విద్యా విషయ అంశాలు, వాడి యొక్క మెంటల్ కండిషన్ అనేది ఎలా ఉంటుంది, ఎప్పుడు కూడా గొడవ పెడుతూ ఉంటున్నాడా, లేకపోతే ఇతర వ్యక్తులు ఫ్రెండ్లీగా ఉంటున్నాడా, ఓకేనా, ఇలాంటి విషయాలు కూడా మనం ఇక్కడ సమాచారం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. విద్యార్థి తల్లిదండ్రులు, తరగతి గది ఉపాధ్యాయులు విద్యార్థుల గురించి ఇచ్చినటువంటి వ్యాఖ్యానం. సో తల్లిదండ్రులు పిల్లవాడి గురించి ఏం చెప్తున్నారు, అలాగే పిల్లవాడి ఇంటి దగ్గర కరెక్ట్గా వాడు ప్రాపర్ బిహేవియర్, అందరినీ పెద్దలు గౌరవించడం కావచ్చు, వాళ్ళతో మంచిగా మాట్లాడడం కావచ్చు, వాడి ఇంటి దగ్గర డిసిప్లిన్ కావచ్చు, ఓకే, వాడు ఎలా ఉంటున్నాడు, ఉదయం ఎన్ని గంటలు వేస్తున్నాడు, వాడి యొక్క హెల్త్ కండిషన్ పరిస్థితి ఎలా ఉన్నాయి, ఓకే, వాడికి ఒక కోపం వచ్చినప్పుడు ఎలా వాడు బిహేవ్ చేస్తున్నాడు, ఇలాంటి విషయాలన్నీ కూడా తల్లిదండ్రుల గురించి పిల్లల గురించి తల్లిదండ్రులకి పూర్తిగా సమగ్ర సమాచారం తెలుసు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల గురించి ఏం చెప్తున్నారు అనేటువంటి సమాచార వ్యాఖ్యానం. అలాగే క్లాస్ టీచర్ ఏం చెప్తున్నాడు, పలానా ఎక్సలెంట్ విద్యార్థి గురించి క్లాస్ టీచర్ ఏమంటున్నాడు, ఓకే, క్లాస్ టీచర్ సంబంధించినటువంటి సమాచారం, తల్లిదండ్రులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఇవన్నీ కూడా. అలాగే విద్యార్థి యొక్క మూర్తిమత్వ లక్షణాలు, అంటే ఇతరులతో ఫ్రెండ్లీగా ఉండటం కావచ్చు, అతనిలో సహనం, సహకారం, పరోపకారం, ఓకేనా, ఇలాంటి అంశాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా, అంటే విద్యార్థికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి సమాచారం అంతా కూడా మనము ఈ యొక్క క్యుములేటివ్ రికార్డ్ ద్వారా తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉంది. కాబట్టి ఇలాంటి సమాచారం అంతా కూడా మనది విద్యార్థి వ్యక్తిగత సమాచారము, కుటుంబానికి సంబంధించిన సమాచారం, ఆరోగ్య పరిస్థితి, విద్యా విషయ పరిస్థితి, సహపాఠ్య కార్యక్రమాల్లో విద్యార్థి యొక్క భాగస్వామ్యము, మానసిక విద్యా విషయ పరిస్థితి, ఓకే, అలాగే విద్యార్థి తల్లిదండ్రులు, అలాగే పేరెంట్స్, అలాగే టీచర్స్, హెడ్ మాస్టర్స్ వాళ్ళు ఇచ్చినటువంటి వ్యాఖ్యానం ఇవన్నీ కూడా బేస్ చేసుకొని విద్యార్థి యొక్క వికాసాన్ని, విద్యార్థి యొక్క పరిస్థితిని మనం సులభంగా తెలుసుకోవడానికి అవకాశం అనేది ఉందన్నమాట. ఈ క్యుములేటివ్ రికార్డ్ అనేది మనకి అధికారులు వచ్చినప్పుడు కూడా వెంటనే చూసి, లేదా కొత్తగా ఏదైనా స్కూల్కి టీచర్ వెళ్ళినప్పుడు కూడా ఆ క్లాస్ రూమ్లో పిల్లల యొక్క బిహేవియర్ ఎలా ఉంది, ఎవరు బాగా ఇంటెలిజెంట్గా ఉన్నారు, ఎవరు బాగా చదువుతారో, ఓకే, ఇలాంటి విషయాలు కూడా మన క్లాస్కి వెళ్ళకుండానే మన క్యుములేటివ్ రికార్డు చూసి మనం చెప్పడానికి అవకాశం అనేది ఉందన్నమాట. కాబట్టి క్యుములేటివ్ రికార్డు ద్వారా మనము ఈ విద్యార్థుల యొక్క క్రమాభివృద్ధిని మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంది, విద్యార్థుల యొక్క వ్యక్తి భేదాలు తెలుసుకోవచ్చు, అలాగే తద్వారా మన యొక్క బోధనా విధానాన్ని మార్చుకోవడానికి అవకాశం అనేది ఉంది, ఓకే, అలాగే విద్యా లక్ష్యాలని, అలాగే కరికులంని మనం విద్యార్థుల యొక్క పరిస్థితి బట్టి మార్చుకోవడానికి అవకాశం అనేది ఉంది, సవరణ బోధన చేయడానికి అవకాశం అనేది ఉంది, ఓకేనా. సో ఇవన్నీ కూడా ఈ క్యుములేటివ్ రికార్డ్ వల్ల బెనిఫిట్స్ అని చెప్పేసి మనము చెప్పుకోవచ్చు. సో ఏదేమైనా కూడా ప్రజెంట్ పాఠశాలలో కూడా క్యుములేటివ్ రికార్డ్స్ అనే వాటిని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. క్యుములేటివ్ రికార్డ్స్ అనేవి మరి విద్యార్థి యొక్క సమగ్ర సమాచారాన్ని, విద్యార్థి యొక్క సమగ్ర వికాసాన్ని, ఓకే, తెలుసుకోవడానికి అత్యంత ఉపయోగకరమైనటువంటి రికార్డుగా మనము చెప్పవచ్చు ఫ్రెండ్స్. ఇది క్యుములేటివ్ రికార్డ్ అంటే ఏంది, క్యుములేటివ్ రికార్డుకి సంబంధించినటువంటి సమస్త సమాచారం. దీంట్లో మెయిన్గా విద్యార్థికి సంబంధించిన సమగ్ర సమాచారం తెలియజేసే రికార్డులు ఏమంటారు, క్యుములేటివ్ రికార్డులు అంటారు. క్యుములేటివ్ రికార్డు గురించి ఆవశ్యకత గుర్తించినటువంటి కమిషన్లు ఏంటి, ఓకే, ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు దాన్ని ప్రవేశపెట్టారు, క్యుములేటివ్ రికార్డు ఎన్ని రకాలుగా ఉంది, 3 రకాలుగా ఉంది, అరలగల సంచి రకం, అలాగే కార్డ్ టైప్ అని, బుక్ టైప్ అని. మన ఆంధ్రప్రదేశ్లో ఏ టైప్ని ఏర్పాటు చేశారు, 69-71 సంవత్సరాల్లో బుక్ టైప్ని ఏర్పాటు చేయడం జరిగింది. బుక్ టైప్లో ఎన్ని అంశాలు ఉంటాయి, ఫామ్ ఏ, ఫామ్ బి, ఫామ్ సి ఉంటాయి. ఫామ్ ఏ దేని తెలియజేస్తుంది, ఫామ్ బి దేని తెలియజేస్తుంది, ఫామ్ సి ఏం తెలియజేస్తుంది, ఇలాంటి విషయాల గురించి కూడా మనకి ఎగ్జామినేషన్ ఆడడానికి అవకాశం ఉంది. విద్యార్థి యొక్క విద్యా విషయ పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి, తల్లిదండ్రుల సమాచారము, ఓకే, విద్యార్థి యొక్క క్రమానుగత ప్రోగ్రెస్, ఇలాంటి విషయాల గురించి సమగ్రంగా ఉపాధ్యాయుడికి సమాచారం తెలియజేసే రికార్డులు ఏమంటారంటే క్యుములేటివ్ రికార్డ్స్ అని చెప్పేసి అంటారు. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మరి మూల్యాంకనంలో భాగంగా మనం ఈ క్లాస్లో క్యుములేటివ్ రికార్డు గురించినటువంటి సమగ్ర సమాచారాన్ని నేర్చుకుందాం. మరి తర్వాత క్లాస్లో మరి మూల్యాంకన పరికరాల్లో భాగంగా మరొక అంశం గురించి మనం నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరి ఈ యొక్క మన ఛానల్ని మొదటిసారిగా చూసిన వాళ్ళు ఎవరైతే ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి ఛానల్ని సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మనకి ఈ యొక్క మెథడాలజీకి సంబంధించినటువంటి మీకు ఒక వీడియోస్ అనేవి మీకు కావాలంటే మన యాప్ ఉంటుంది, ఆచార్య ఎస్ఎస్ మెథడ్స్ అనేటువంటి యాప్ ఉంటుంది. ఆచార్య ఎస్ఎస్ మెథడ్స్ అనేటువంటి యాప్ ఉంటుంది. ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాపర్గా సమగ్రమైనటువంటి క్లాసెస్ మొత్తం కూడా మెథడాలజీకి సంబంధించిన దాదాపుగా 130 గంటల క్లాస్ అనేది మీరు వినొచ్చు. ప్రతి అంశం కూడా క్లారిటీగా మరి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి దీన్ని ఉపయోగించుకొని మీరు ఎగ్జామినేషన్లో సక్సెస్ అవుతారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతూ ముగిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.